సీజన్లో వచ్చే కూరగాయలు మాత్రం డెఫినెట్గా తినేయాలి అంతే. అట్లా తింటేనే మనకు హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను గంగవాయిల్ పప్పు చేసి చూపిస్తున్నాను. గంగవాయిల్ కూర అంటే విన్నారా? ఈ విషయం మీకు తెలుసా? ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఆకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. తింటే మన శరీరానికి చలవ చేస్తుందంట. ఈ ఎండాకాలం బాగా వేడిగా ఉంటుంది కదా, శరీరానికి చలవ ఇస్తుందంట. ఈ గంగవాయిల్ కూర అంటే ఇట్లుంటుంది అనమాట. ఆకులు ఆకులు దింపాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక ముప్పావు కప్పు కందిపప్పు తీసుకొని 2 సార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసి, దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను మామిడికాయతో చేసి చూపిస్తున్నా, బాగుంటుంది. తగినంత పులుపుకి మామిడికాయ తీసుకొని అట్లనే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలు. ఒక్క ఉల్లిగడ్డలో 4 ముక్కలు చేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, నేను స్పైసీనెస్ కోసం కారం పొడితో చేస్తున్నా. తగినన్ని నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 3 విజిల్స్ పెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తితో రుబ్బి మనం తాలింపు ప్రాసెస్ చూపిస్తాను. తాలింపు గింజలో కందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి మ్యాండేటరీ అండి. మన ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 3 ఎల్లుల్లిపాయలు కోర్సుగా దంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకొని, ఇంకా పసుపు కూడా ముందే వేసేసినాం కాబట్టి కరివేపాకు కూడా వేసుకొని ఆ తాలింపులో ఈ పప్పు పోసుకుంటే మనకు బుస్సుమని సౌండ్ వచ్చింది కదా, ఆ విధంగా పప్పు సౌండ్ అట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీ గంగవాయిల్ కూర పప్పు రెడీ అయిపోతుంది. చూడ్డానికి టేస్ట్గా, కళ్ళకి కలర్ఫుల్గా మస్తు ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో మామిడికాయతో చేసినాం కదా, ఇక తగ్గేదే లేదనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చింతపండుతో చేస్తే ఇంత టేస్ట్ ఉండదనమాట. ఇప్పుడైతే మనకు స్పెషల్గా మామిడికాయ విత్ గంగవాయిల్ కూర 2 దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చలవ కదా ఇప్పుడు ఈ కీరలు కూడా. నేను ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను అనమాట. కీర దోసకాయ విత్ గంగవాయిల్ కూర పప్పు. ఎండుమిర్చిని అట్లా పిండితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ విషయం గమనించిండ్రా మీరు ఎవరైనా? సరే కానీ వీడియో చూస్తూ సైలెంట్గా వెళ్ళిపోకుండా మన వీడియోని మొత్తం ఫుల్గా ఎండ్ వరకు చూసేసి వీలైతే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. సరే మరి బాయ్.